అండి హలో నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టార్. అందరూ బాగున్నారు కదా? నిన్న పెట్టాను కదా ఒక వీడియో, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేసి. యాక్చువల్గా దాంట్లో మోస్ట్ ప్రాబ్లీ ఇండియా ఉండదు. అయితే ఏంటంటే ప్రజెంట్ వీడియోస్ కానీ న్యూస్ కానీ మొత్తం అసలు ఇండియా ఉంటుంది. ఇండియా వాళ్ళకి టెన్షన్ పడుతున్నారు, అక్కడ ఇండియన్ పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు, అన్సర్టనిటీ అయిపోయింది, ఇండియా వాళ్ళ వీసాలు ట్రబుల్లో ఉన్నాయి, ఇండియా వాళ్ళ గ్రీన్ కార్డులు కూడా చెక్ చేస్తున్నారంటే రకరకాల న్యూస్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. సో దాని మీద క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రంప్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఎమిగ్రేషన్ అంటే, యాక్చువల్గా వాళ్ళు చాలా అగ్రెసివ్ మూడ్లో ఉన్నారు కాబట్టి టకా 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 ట్రూత్ సోషల్ మీడియాలో, తర్వాత ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టడము, లేకపోతే ఇమిగ్రేషన్ ఆపేస్తామని, పాస్ చేస్తాము, గ్రీన్ కార్డులు చెక్ చేస్తాము, ఈవెన్ సిటిజన్షిప్ కూడా వాళ్ళు డినాచురలైజ్ చేస్తామని రకరకాల, అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ అలా ఉంది కదా. ఇప్పుడు నేషనల్ గార్డ్స్ని కాల్చి చంపిన తర్వాత సో ఒక ఆమె చనిపోయింది, ఇంకొక అతను చావు బతుకులో ఉన్నాడు. సో అది వాళ్ళకి చాలా సీరియస్. వాళ్ళకనే కాదు, వైట్ హౌస్ దగ్గరలో జరిగింది కాబట్టి దాన్ని నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కింద తీసుకుంటారు అనమాట. సో అయితే ఎందుకు తీసుకున్నారు అంటే, ఈ ఆఫ్ఘన్ నుంచి ఎవరెవరైతే వచ్చారో వీళ్ళందరూ ఎస్ఐలం కింద, వీళ్ళకి ఎస్ఐలం గ్రాంట్ చేసినప్పుడు కానీ, రెఫ్యూజీస్ కింద గ్రాంట్ చేసినప్పుడు కానీ, ఆ బైడెన్ ఎరాలో తీసుకొచ్చినప్పుడు కానీ వీళ్ళకి ఏంటంటే డీప్ వెట్టింగ్ అనేది చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు ఎవరెవరికైతే ఈ 2 లక్షల 2.5 లక్షల సంథింగ్ ఏదో గ్రీన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఎస్ఐలం గ్రాంట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, వీళ్ళని అక్కడ అవసరం ఉన్నప్పుడు రిక్రూట్ చేసుకున్నారు, తీసుకొచ్చేసారు, ఫ్లైట్లు ఎక్కించుకొని, వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా ఆఫ్ఘన్ వాళ్ళని తీసుకొచ్చారు. జనరల్గా ఇంకొచ్చిన ఈ వీళ్ళందరితో పాటు ఈ రెఫ్యూజీస్, తర్వాత ఎస్ఐలమ్స్. రెఫ్యూజీస్ అంటే వెళ్ళగొట్టిన వాళ్ళు, ఎస్ఐలంలు అంటే మేము అక్కడ బతకలేమని వచ్చిన వాళ్ళు. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే, సో వీళ్ళందరికి కూడా ఎస్ఐలం శాంక్షన్ చేశారు కాబట్టి వీళ్ళని డీప్ వెట్టింగ్ అనేది చేయలేదన్నమాట. అంటే ఏంటంటే, యాక్చువల్ గా వీళ్ళకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఐడెంటిటీలు ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు ఏమన్నా క్రిమినల్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా, ఈ వెట్టింగ్ అంతా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే, మొత్తం ఆఫ్ఘన్ రిలేటెడ్ గ్రీన్ కార్డ్స్ ఏమైతే ఇచ్చారో, లేకపోతే రెఫ్యూజీ అసైలం రిలేటెడ్ అప్లికేషన్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ జస్ట్ పాస్ అనమాట. యుఎస్సిఐఎస్ వాళ్ళు మొత్తానికి ఆపేశారు రెఫ్యూజీ అప్లికేషన్లు, అసైలం అప్లికేషన్స్ రిలేటెడ్ టు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళవి. ఓకే, అది మెయిన్ ప్రస్తుతానికి జరుగుతుంది. మిగిలిన ఈ థర్డ్ కంట్రీస్ ఏదైతే 19 కంట్రీస్ ఉన్నాయో, లిబియా, సిరియా, తుజికిస్తాన్, వెనిజులా, ఇట్లా సంథింగ్ చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి డీటెయిల్స్ మాత్రం ఇంకా యాడ్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే చెప్పారనమాట, అంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ అనేటువంటి వర్డ్ ఎప్పుడుదో పాతది, ప్రస్తుతం ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఎందుకంటే కంట్రీస్ అన్ని డెవలప్ అయిపోయినాయి, చాలా పెరిగిపోయినాయి. కొన్ని ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీస్ అనే అంటారు, కానీ పేరుకి యునైటెడ్ నేషన్స్ లో వాళ్ళు దాని సిచ్యువేషన్ ని బట్టి వీళ్ళు ఎంత అప్పు తీసుకుంటున్నారు, లేకపోతే ఎంత డెవలప్ అయ్యారు, ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగింది, దాని ప్రకారం వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ ఏంటి అంటే, ఇండియా వాళ్ళు బాగా టెన్షన్ లో ఉన్నారు, పానిక్ లో ఉన్నారు. H1 వాళ్ళు, స్టూడెంట్లు అందరికి ఏం అర్థం కావట్లేదు, భయపడుతున్నారు. ఒకవేళ మన ఇండియాను కూడా జాయిన్ చేస్తారా, ఉన్న వాళ్ళ వీసాలన్నీ క్యాన్సిల్ చేసి ఎల్లగొడేస్తారా, లేకపోతే వచ్చే వాళ్ళకి వీసా ఇవ్వరా, లేకపోతే మన గ్రీన్ కార్డ్స్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే, నేను 2-3 వీడియోలు యూట్యూబ్ లో చూస్తే ఏంటంటే, ఇండియా వాళ్ళ గ్రీన్ కార్డ్స్ కూడా రివ్యూ చేస్తున్నారంట, మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారంట అని రకరకాలుగా అసలు భయం, టెన్షన్ క్రియేట్ చేసేటువంటి వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అసలు మన ఇండియన్స్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ల మీద ఈ ఎఫెక్ట్, వాషింగ్టన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఎక్కడ లేదు. ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈవెన్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఒకవేళ ఇండియా ఉన్నా కానీ ఇమిగ్రేషన్ పరంగా మనల్ని యాడ్ చేయరు. ఎందుకు అంటే, కొన్ని లక్షల మంది H1B వీసాల మీద అమెరికా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, గూగుల్ కానీ, మెటా కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటి కంపెనీస్ లో పనిచేస్తున్నారు. సో దే ఆర్ జనరేటింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ. వాళ్ళు ట్యాక్స్లు పే చేస్తున్నారు, కంట్రీకి చాలా ఎకనమీ డెవలప్ అవుతుంది. స్టార్ట్అప్ కంపెనీ సిలికాన్ వ్యాలీలో బోల్డ్ అంతమంది మన ఇండియన్స్ పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలకి ఇండియన్స్ సీఈఓలుగా ఉన్నారు. సో ఇంత అడ్వాన్స్డ్ మనం డెవలప్ అయ్యాం. అంటే మన ఇండియాని డెవలప్ చేసామా లేదా పక్కన పెడితే, అమెరికాని అయితే డెవలప్ చేసాం, అదైతే 100% వాస్తవం. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మనం ఫారెన్ వెళ్ళేసి ఫారెన్ దేశాలను డెవలప్ చేస్తున్నాం అనేది అయితే మాత్రం 100% వాస్తవం. సో సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అందరూ డాలర్స్ సంపాదించుకుంటున్నారు. కొంత ఇది మరి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఎవరైనా చేసేది అదే అండి. ఇప్పుడు పల్లెటూరులో జాబ్ లేదు, పట్నం వచ్చారు. పట్నంలో కూడా జాబ్ లేదు, విదేశాలకెళ్లారు. సో అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దేన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవడి లైఫ్ ఎవడికి ఇంపార్టెంట్. అందరూ హ్యాపీగా బతకాలి, తినాలి, పండుకోవాలి, సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు అమెరికా చాలా మంది వచ్చారు, యూఎస్ వెళ్ళారు, యూకే వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, చాలా ప్లేసులకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అమెరికాలో ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటేంటంటే అదర్ దాన్ దిస్, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ వల్ల ఇండియన్ గ్రీన్ కార్డ్స్ క్యాన్సిల్ చేయడమా, లేకపోతే ఇంటర్వ్యూలు పెట్టడమా, లేకపోతే రివ్యూ చేయడమా, అసలు అంత దూరం వాళ్ళు పోరు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు యుఎస్ఏఎస్ ఏదైతే ఈ ఆఫ్ఘన్ నేషనల్ రిలేటెడ్ 233,000 అసైలం అప్లికేషన్లు, రిఫ్యూజీలు, గ్రీన్ కార్డ్స్ ఇవి ఉన్నాయో వాటిని రివ్యూ చేయడానికే వాళ్ళ టైం సరిపోతుంది. వాళ్ళు అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు ఏం చేయాలి, ఎట్లా వెట్టింగ్ ఎట్లా చేయాలి, డిప్ వెట్టింగ్ అనేది ఎలా చేయాలి వేరే నేషనల్స్ కి, అంటే థ్రెట్ ఎక్కువ ఉన్నటువంటి కంట్రీస్ అన్నమాట. ఈ 19 కంట్రీస్ లో ఏమైతే దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అసైలం అప్లికేషన్స్, రెఫ్యూజీ అప్లికేషన్స్. సో వీళ్ళని డీప్ వెట్టింగ్ ఎలా చేయాలి, అసైలం గ్రాంట్ చేయాలనుకున్నారు ముందు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కానీ మన ఇండియన్స్ వీసాల మీద, H1ల మీద, F1ల మీద, గ్రీన్ కార్డుల మీద అనవసరంగా వాళ్ళు టైం దాని గురించి అయితే పెద్ద వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది అంత అవ్వదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు థ్రెట్ కాదు కదా. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇప్పటి వరకు ఏ ఇన్సిడెంట్లు కూడా జనరల్ గా చిన్న చిన్న ఈ షాప్ లిఫ్టింగ్లు అవి ఇవి అది ప్రతి ఓడు చేసేదే. అది ఏవో దొంగతనాలు, పోలీస్ కేసులలో ఇన్వాల్వ్ అవటం ఇవన్నీ ఏంటంటే ప్రతి నేషనల్ ఏదో ఒక క్రైమ్ లో ఎక్కడో ఒకడ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. సో దాన్ని ఏంటంటే అది స్పెసిఫిక్ గా చూపించి వీళ్ళ వల్ల థ్రెట్ ఉంది అనేది ఏం లేదు. ఒక్కటి ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లము H1 చీప్ లేబరు. ఈ చీప్ లేబర్ వల్ల అమెరికా వాళ్ళకి జాబ్ ఇవ్వట్లేదు. సో అది ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. దాని మీద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 1-2 సార్లు రీసెంట్ గా 3 days బ్యాక్ కూడా ఎవరు మన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె ఉంది కదా, క్యారలైన్ లివిట్, ఆమె కూడా ఎక్స్పోజ్ లో చెప్పింది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరైనా సరే H1B వాళ్ళని తీసుకొని లోకల్స్ కి జాబ్ ఇవ్వకుండా డిస్క్రిమినేషన్ చేస్తే మాత్రం చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటది ఇక నుంచి అని చెప్పి ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు కూడా ఎక్స్పోజ్ లో ఎవ్రీ 3 days కోసారి 4 days కోసారి ప్రాజెక్ట్ ఫైర్ వాల్ జరుగుతుంది, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఎక్కడైనా సరే అంటే ఇక ముందు ఎవరికైనా H1B వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి అంటే మీరు అమెరికన్ కాకుండా లోకల్ ఎవరైతే సిటిజన్ ఉంటాడో వాడికి స్కిల్ ఉందా లేదా టెస్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ H1 వాళ్ళకి జాబ్ ఇస్తే మీరు సీరియస్ ప్రాబ్లమ్స్, ఫైన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అదొక్కటి మనకి థ్రెట్ తప్ప అదర్ దాన్ దట్ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేటువంటి F1 రూల్స్ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో ఓపీటీ, స్టెమ్ ఓపీటీ మీద కూడా వాళ్ళ కనబడింది. ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని. ఆబ్వియస్లీ మిస్యూజ్ అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా లూప్ హోల్స్ అనేవి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎవడో ఒకడు వాడుకుంటాడు దాంట్లో. అది అందరు చేసేది అది. సో ఆ వాడుకోకుండా ఉండడానికి కట్ చేసి కరెక్ట్ గా జెన్యూన్ గా చదువుకునేటువంటి స్టూడెంట్స్ కి ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా రూల్స్ తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు తప్ప మీరు ఎవ్వరు కూడా H1 వాళ్ళు కానీ లేకపోతే F1 వాళ్ళు కానీ గ్రీన్ కార్డ్ వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇండియాలో ఉండే వాళ్ళు కానీ ఎవ్వరు టెన్షన్ పడాల్సిందేం లేదండి. ఈ సిచ్యువేషన్ కి మన ఇండియన్స్ కి అస్సలు సంబంధం లేదు. మీరు జాబ్ చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా జాబ్ చేసుకోండి, చదువుకునే వాళ్ళు ప్రశాంతంగా చదువుకోండి. ఏ వీసా మీద వీరున్నారో ఆ వీసా లీగల్ రూల్స్ జాగ్రత్తగా పాటించండి. దొంగ పేరోళ్ళు రన్ చేయటాలు కానీ లేకపోతే ఈ దొంగ కంపెనీ లెటర్లతోని H1ల మీద షిఫ్ట్ అవ్వటాలు కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తే మాత్రం డెఫినెట్ గా రిస్క్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. అంతే తప్ప మీరు లీగల్ గా ఉన్నారు, ఒక కంపెనీలో జాబ్ పోయినా ఇంకో కంపెనీలో జాబ్ వచ్చింది, 60 days లోపల జాబ్ వచ్చింది, ఇలాంటివి మంచి మీకు ఏ ప్రాబ్లము లేకుండా మీ హిస్టరీ కనుక క్లీన్ గా ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరు పీకరు. మీకు స్కిల్ ఉంది, జాబ్ ఉంది, వీసా ఇచ్చే కంపెనీ ఉంది, ఏం ప్రాబ్లం మీకు ఏముండదు కదా. సో ఇది పరిస్థితి. మీరు ఏమన్నా ఇట్లాంటి న్యూస్కి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని సింపుల్ గా ఇగ్నోర్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, భయపడకండి. ఈ థర్డ్ వరల్డ్ నేషన్ లో ఇండియాని అయితే ఇంక్లూడ్ చేసే ఛాన్స్ 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లాయర్స్ అసోసియేషన్ కేసేయడానికి రెడీ అయ్యారు. పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, వేరే పార్టీ లీడర్స్. అంటే ఇప్పుడు జనరల్ గా పవర్ లో ఉన్నోడు ఏ డెసిషన్ తీసుకున్నా
ఆబ్వియస్లీ అవతల సైడ్ దాన్ని నెగిటివ్ గా కామెంట్ చేస్తూనే ఉంటాడు. అది ప్రతి కంట్రీలో కామన్. అది ఇండియాలో అయినా అంతే, యూకేలో అయినా అంతే, ఆస్ట్రేలియాలో అయినా అంతే, యుఎస్ లో అయినా అంతే. ఇప్పుడు ట్రంప్ చేసే పనులన్నిటికీ అవతల పార్టీ వాళ్ళు అలానే ఆబ్వియస్ గా కామెంట్ చేస్తూ ఉంటారు. అదైతే కామన్. సో కాబట్టి ఈ ఆఫ్ఘన్ రిలేటెడ్ ప్లస్ ఈ 19 కంట్రీస్ రిలేటెడ్ ఇమిగ్రేషన్ కి తప్ప ఈ వేరే ఎటువంటి మన ఇండియన్ రిలేటెడ్ వీసాలకు మాత్రం ఇబ్బంది అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ధైర్యంగా ఉండండి, టెన్షన్ అయితే పడకండి, జాగ్రత్తగా ఉండండి, లీగల్ గా ఉండండి, తప్పులు ఏమాకండి, పోలీస్ కేసులలో ఎరకమాకండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి. ఎందుకంటే ఇప్పుడు డీప్ వెట్టింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు ఏ వీసా అయినా సరే, అది H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినా, F1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినా, మీరు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, డీప్ వెట్టింగ్ అనేది ఇక నుంచి సీరియస్ గా జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఏంటి అంటే జెన్యున్ గా ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు, కానీ బట్ స్టిల్ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో ఇంతకు ముందు DUI ఉంది, మీరు ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, డెఫినెట్ గా కొంత ట్రబుల్ అయితే ఉంటుంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ DUI అనేది చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు వాళ్ళు. DUI కానీ, వీసా ఓవర్ స్టేస్ కానీ, లేకపోతే మీరు ఎప్పుడన్నా శాలరీలు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం కానీ, జాబ్ లేకుండా, వీసా లేకుండా కంట్రీలో ఉండటం కానీ, ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేడు. అది మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా అవుతుంది. అదర్ దాన్ దట్ లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉండి మంచిగా అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, స్టూడెంట్స్ కానీ H1 వాళ్ళు కానీ. ఓకే, ఇది వీడియోలో నేను చెప్తాను. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.